కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పగటి వేళలో మనకు దొరికిన యొక్క అవకాశాన్ని బట్టి మనం దేవుని ధ్యానం చేసుకుందాం. వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ముందు వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా అని కొద్ది నిమిషాలు అలాగే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య మంచివారు, మంచి దేవుడు. యేసయ్య మంచివారు, మంచి దేవుడు, అద్వితీయుడు, సత్యదేవుడు. కాబట్టి ఆయన ప్రార్థన చేద్దాం. అందరినీ కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య మీకు వందనాలు. మీరు గొప్ప దేవుడయ్యా, పరిశుద్ధుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, శక్తివంతుడయ్యా. మీ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినములో ఈ దీనుని మీ గాయాలకు అప్పగిస్తుండగా మీరు వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడండి, స్వాధీనపరచుకోండి ప్రభువా. అన్ని ఆటంకాలు, అన్ని చీకటి శక్తుల ప్రభావాలను బంధిస్తూ అద్భుతం చేయండి. మీకే మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాము తండ్రి. దేవుని బిడ్డలారా, నేనొక హైందవ కుటుంబానికి చెందినవాడను. అయితే యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి డాక్టర్లందరూ విడిచిపెట్టినప్పుడు నా యొక్క మరణ పడకలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దర్శనమిచ్చి ప్రభు నన్ను రక్షించి ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు పావు గంటలో ఇతను చనిపోతాడని. కానీ యేసయ్య, నా చావుని ఇష్టపడని యేసయ్య నాకు దర్శనమిచ్చి నేనే నిజమైన దేవుడను, నేనే నజరేయుడైన యేసయ్యను, నిజమైన దేవుడను, నీ జీవిత కాలమంతా బ్రతుకు దినములన్నిట నన్ను ఆరాధించుటకు నీవు నాకు కావాలని నాతో మాట్లాడి నన్ను బ్రతికించి ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. ఆ ప్రభుల ప్రభు ఎంతైనా గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని ఆయన చెప్పారు. కాబట్టి మన మధ్యలో ప్రభు ఉన్నాడు. ఆమేన్ చెప్దామా? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య మన మధ్యలో ఉన్నారని? ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఆయన నామంలో ఉంటున్నారో అక్కడ ప్రభువారు ఉంటున్నారు. కాబట్టి మన మధ్యలో యేసు క్రీస్తు వారు జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. చదువుకుందాం. కీర్తన నుండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయాన్ని 1 నుండి 10 వచనాల వరకు ఎవరైనా చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్త ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి అతని వేడికి మరుగైనది ఏమీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంట తేనె దారుల కంటెను మధురమైనవి. హెచ్చరిక నందును
గొప్ప లాభము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనంలో మనం చూసేటప్పుడు గాడ్ రివీల్స్ త్రూ క్రియేషన్. దేవాది దేవుడు ఈ యొక్క సృష్టి ద్వారా తనను ఆయన బయలుపరుచుకుంటున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి మొదటి వచనాన్ని ఇంకొకసారి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుని యొక్క మహిమను ఆకాశములు వివరిస్తూ ఉన్నాయి. సృష్టి అంతా కూడా దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నది. చూడండి, అట్లాగే అంతరిక్షములు చేతి పనిని ప్రచురపరిచినవి. గాడ్ రివీల్స్ త్రూ నేచర్, గాడ్ రివీల్స్ త్రూ క్రియేషన్. సృష్టి ద్వారా దేవుడు ఆయన్ని బయలుపరుచుకుంటున్నారు. ప్రకృతి ద్వారా దేవుడు ఆయన బయలుపరుచుకుంటున్నాడు. మాత్రమే కాదు, మూడవదిగా జ్ఞానము లేని మనుషులకు జ్ఞానమును బయలుపరచుచున్నాడు. దేవుని యొక్క సృష్టి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నది. అయినను ఆయనను ప్రశ్నించడానికి ఎవరికి కూడా అర్హత లేదు అన్నట్లుగా ఈ యొక్క వాక్య భాగాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఈ మొదటి వచనంలో ఇంకా మనం గమనిస్తూ ఉంటే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఈ యొక్క మొదటి వచనం సెలవిస్తూ ఉన్నది. ఆయన గొప్పతనము, ఆకాశము, అంతరిక్షములు ఏ విధంగా సృష్టించబడ్డాయి. ఆకాశము దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షము ఆయన యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నట్లుగా ఈ మొదటి వచనములో ప్రభువారి యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ వివరించడం మనం గమనిస్తూ ఉన్నాం. చదవండి 7వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఒకసారి 7వ వచనంలో మొదటి భాగంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాన్ని మనం కొంచెం సేపు మనం ధ్యానం చేద్దాం. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఇక్కడ ధర్మశాస్త్రం అని వ్రాయడం మనం గమనిస్తున్నాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే ఈ యథార్థమైన లేకుంటే సత్య గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథమైన ధర్మశాస్త్రం అంట ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నది. ఈ యొక్క ధర్మశాస్త్రము నమ్మదగినది. అయితే ఈ ధర్మశాస్త్రము నమ్మదగినది, ప్రాణమును తెప్పరిల్ల చేయుచున్నది. ఈ యొక్క ధర్మశాస్త్రం అంట ఏంటంటే యథార్థమైనది అని ఇక్కడ చెప్పడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే గమనించండి, ఈ ధర్మశాస్త్రాన్ని గురించి మనం కొంచెం లోతుగా మనం ధ్యానించినట్లయితే ధర్మశాస్త్రం అనేది ఒక మాన్యుల్ అని మనం ఇక్కడ గ్రహించాలి. బైబిల్ ఇస్ ఏ మాన్యుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. అంటే బైబిల్ అనేది మనుషులు ఎలాగ జీవించాలి, మనుషులు ఏ విధంగా బ్రతకాలి అనే యొక్క విషయాన్ని ఈ యొక్క బైబిల్ గ్రంథము మనకు బోధిస్తూ ఉన్నది. ఇప్పుడు మాన్యుల్ అనేటప్పుడు ఒక టీవీని కొంటారు మీరు, ఆ టీవీతో సహా రిమోట్ వస్తుంది, ఒక పుస్తకం ఒకటి వస్తుంది, చేతి పుస్తకం ఒకటి ఇస్తారు. అదేవిధంగా కంప్యూటర్ కావచ్చు, లేకుంటే మొబైల్స్ కావచ్చు, ఏ వస్తువు మనం కొన్నా ఈరోజు మనకు ఏమిస్తున్నారంటే వాటితో సహా ఒక పుస్తకం ఇస్తారు. అంటే ఎలా ఆ యొక్క వస్తువుని ఆపరేట్ చేయాలి, ఎలా టీవీను ల్యాప్టాప్ను ఎలా ఆపరేట్ చేయాలని చెప్పి ఆ వస్తువుతో కూడా ఒక చేతి పుస్తకాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా నీవు ఏ విధంగా బ్రతకాలని నీ కొరకు ఇవ్వబడ్డ చేతి పుస్తకమే ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్ గ్రంథము మనం గమనిస్తూ ఉంటే పేదవారిని జ్ఞానిగా చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి ఏ విధంగా చూడాలి, యేసుక్రీస్తు ద్వారా
దేవుని యొక్క సృష్టికర్త యొక్క మహిమలను ఏ విధంగా మనం తెలుసుకోవాలి, ప్రతి మానవుడు ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకకూడదు. ఈరోజు ప్రతి ఒక్క మనుషులు ఏ విధంగానైనా బ్రతకాలి, ఏ విధంగానైనా బ్రతకవచ్చు, ఏ విధంగానైనా మాట్లాడవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా చేయవచ్చు అని ఇష్టానుసారమైన ప్రవర్తన చేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇలాగే బ్రతకాలి, మీకు నచ్చినట్లుగా కాదు, అలా ఇలా కాదు, నాకు నచ్చినట్లుగా మీరు బ్రతకాలని ప్రభు అయిన సృష్టికర్త అయిన దేవుడు ప్రభునేశ్వరక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఇవ్వబడ్డ మాన్యులే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన క్రయము పెట్టి, రక్తము పెట్టి, వెలను చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. క్రయాన్ని పెట్టి, వెలను చెల్లించి ప్రభువు నిన్ను నన్ను కొనుక్కొని ఉన్నాడు. ఈ సార్వత్రిక సంఘం అంతా యేసు క్రీస్తు వారి యొక్క రక్తము చేత, యేసు క్రీస్తు వారి యొక్క గాయముల చేత, యేసు క్రీస్తు వారి యొక్క ప్రభు ఏం చేశాడంటే మనల్ని క్రయము చెల్లించి కొనుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం డెప్త్గా మనం చూడాలంటే మనము ఆయన సొత్తై ఉన్నాం, ఆయన సొత్తై ఉన్నాం. ఆయన రోమ 8:14 ప్రకారముగా మనం ఆయన బిడలమై ఉన్నాం, మనం ఆయన వారసులమై ఉన్నాం. ఎంతో చక్కగా బైబిల్ సెలవిస్తుంది. ఈ బైబిల్ ప్రకారంగా బ్రతికేవాడు ఆయనకు బిడ్డలుగా మారుతున్నారు, ఆయనకు వారసులుగా మారుతున్నారు, ఆయనకు సొత్తుగా మారుతున్నారు, ఆయన పోలికలోనికి మారుతున్నారు. ఒకరోజు ప్రభు వస్తే ఏ విధంగా పరలోకానికి వెళ్ళాలని ఈ బైబిల్ గ్రంథం నేర్పిస్తూ ఉంది, బోధిస్తూ ఉన్నది, మారుస్తూ ఉన్నది. బైబిల్లోని ప్రతి వచనమును మనం గమనిస్తే ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడని యోహాన్ భక్తుడు చెప్పినట్లుగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని వాక్యములే పరిశుద్ధ దేవునిగా మనం ఈరోజు గుర్తించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ నీతో మాట్లాడుతుంది, తీర్చిదిద్దుతుంది, ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది, బోధిస్తుంది. ఆమెన్. యేసు క్రీస్తు వారే సాక్షాత్ నీతో మాట్లాడబోతున్నాడు. యేసు క్రీస్తు వారే మాన్యుల్గా మనకు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఒక మనిషి ఏ విధంగా బ్రతకకూడదని యేసు క్రీస్తు వారిని చూచి ఏంటంటే క్రీస్తు, జీసస్ ఈజ్ అవర్ మోడల్. యేసు క్రీస్తు వారే మనకు మాదిరి, బైబిల్ మనకు ఆధారం. ప్రతి విషయాన్ని నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, నా జీవన శైలి ఎలాగుంది, నేను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదని ప్రతి ఒక్కటి కూడా అద్దములో చూస్తూ ఉన్నట్లుగా బైబిల్లో చూసి మనం ముందుకు వెళితే మనం ఆశీర్వాదకరంగా ఉంటామండి. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుదాం 5వ వచనాన్ని. 5వ వచనంలో ఏం చెప్తుందో చూడండి. 19:5. ఆయన అంట అంతఃపురములో నుండి బయలుదేరే పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. చున్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ప్రతి దిక్కులు కూడా ఆయనవే. ఆయన వరుని వలె ఆయన బయలుదేరుతూ ఉన్నాడంట, ఉల్లసించుచున్నట్లు ఆయన పదమందు పరిగెత్తుచున్నాడు. ఆయన యుద్ధ వీరుని వలె ఉన్నాడు. చూడండి కీర్తన ఎంత మంచిగా యేసు ప్రభువుని వర్ణిస్తున్నారో ఇక్కడ మీరు గమనించాలి. సరే 8 చదవండి. 8 చదవండి. చాలా చక్కగా ఇక్కడ రెండవదిగా మనం గమనిస్తున్నాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము కనులకు వెలుగునిస్తున్నది. ఉద్దేశములు, న్యాయములు క్రమపరిచే దేవుడు. మరలా చెప్తున్నాను, ఎలాగైనా బ్రతకవచ్చు అనే విషయాన్ని మర్చిపోయి నేను దేవునికి చిత్తానుసారునిగా, దేవునికి ఇష్టానుసారముగా, దేవునికి మహిమగా నేను బ్రతకాలి, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని
దేవుని చిత్తంలో నేను బ్రతకాలి, దేవుని ఇష్టము తప్ప నేను ఏది చేయకూడదని మనోభావం మనలోని ఉండాలి. ప్రియులారా, మీరు గమనించాలి, ఇప్పుడు బైబిల్ ఏం చేస్తుందంటే మనము ఏం చేస్తే జయిస్తాం. మనము కొన్ని విషయాలని జయించాలంట. కొన్ని విషయాలను పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, ప్రకృతిలో ఉన్న వాటిని జయించాలి. సమస్త వాటిని మనం జయించితే మనకు జయమున్నది. పాపాన్ని, నరకాన్ని, లోకాన్ని, సాతానుని, సమస్తమును యేసు ప్రభువారు జయించారు. కాబట్టే ఈరోజు యేసు ప్రభువారి ముందు ప్రతి మోకాళ్ళు వంచబడుతూ ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభువారికి ముందు ప్రతి నాలుక స్తుతిస్తూ ఉన్నది. మీరు నేను కూడా యేసు క్రీస్తు వారు జయించిన రీతిగా మనం కూడా సమస్తమును జయించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము మనకు కావాలి. సాతాన్ని జయించడానికి వాక్యం కావాలి, లోకాన్ని జయించడానికి వాక్యం కావాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అప్పుడే లోకాన్ని జయించగలం, పాపాన్ని జయించగలం, శత్రువును జయించగలం, సమస్త వాటిని కూడా మనం జయించగలం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. ఒక అద్భుతమైన విషయాన్ని అక్కడ చెప్తా ఉన్నారు. ప్రకటన 3:21. మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఏంటండి, చూడండి వాక్యం ఎలా చెప్తున్నారో. జయించువానికి నా సింహాసనము పైన కూర్చుండనిస్తాను. హల్లెలూయా. ఏంటి మళ్ళీ చదవమ్మా. జయించువానికి మీ ఊర్లో ఎవరైనా పెద్దవారు ఉన్నారనుకోండి, మనకు వారి సీట్ ఇస్తారండి? ఇస్తారా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీకు కుర్చీ నాకు కావాలండి కొద్దిసేపు అని అంటే ఇస్తారా? ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ. ఇక్కడ ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారి సీటే మనకు దొరికిద్దంట. హల్లెలూయా. అవి చెప్తున్నాడు, జయించువానికి. మళ్ళీ చదువునానా, మళ్ళీ చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనములో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని యొక్క సింహాసనము నీ కొరకు వేచి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సింహాసనం నీ కొరకు, నా కొరకు ఈరోజు ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ సింహాసనం వేచి ఉన్నది. ఎందుకంటే ఎవరైతే జయిస్తున్నారో, జయించువానికి, లోకాన్ని జయించువానికి, పాపాన్ని జయించువానికి, సాతానుని జయించువానికి, ప్రతి విధములైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును, కామ, క్రోధ, మోగ, మదమాత్సర్యములను ఎవరైతే జయిస్తున్నారో వారికి పరలోక సింహాసనము వేచి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి జయించాలంటే ఏం చేయాలి? జయించాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యాన్ని చదివితే సరిపోలా, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం చేయాలి. అక్కడ దేవాది దేవుడు ఆయన మహిమను బయలుపరుస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని బయలుపరుస్తున్నాడు. వాక్యము ద్వారానే ఆయనను గురించి మనం నేర్చుకోగలుగుతున్నాం. వాక్యము ద్వారానే మనం ఎలాగా బ్రతకాలనేది కూడా ప్రభు మనకు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, రోజు వాక్యము చదవని వాడు తప్పకుండా ఓడిపోతాడు. రోజు వాక్యము చదవని వాడు, ప్రార్థన చేయవాడు అసలు జయమనే దారిలో వెళ్ళడు. ఓటమి 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 సంభవిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు జయాన్ని పొందుకోవాలి
నువ్వు జయాన్ని పొందుకొని పరలోకంలోనికి రావాలి. యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనము నీ కొరకు నా కొరకు రెడీగా వేచి ఉన్నది. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్తున్నాడు. అంటే పరలోక సింహాసనాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? ఎంతమందికి ఆమె అర్థమవుతుంది? మీరు గమనించండి. మనము జయించితే, జయ జీవితాన్ని చేస్తే, వాక్యానుసారంగా బ్రతికితే, వాక్యానుసారంగా జీవించితే పరలోకములో ఉన్న యేసయ్య సింహాసనము నీకు నాకే. ఎవరు ఇవ్వలేరు. మనుషులు సింహాసనాన్ని, అధికారులు ఇవ్వలేరు. ఆమె గొప్ప గొప్ప అధికారులు ఎవరు ఇవ్వలేరు. హల్లెలూయా. కానీ యేసయ్య చెప్తున్నాడు, మీరు జయించితే 21 మళ్ళీ చదవండి, 21 మళ్ళీ చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు. ఎవరెవరైతే మీరు జయిస్తారో మీరు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. నేనే పర్మిషన్ ఇస్తాను, నేనే నా కుర్చీ మీకు ఇస్తాను, నేనే నా సింహాసనాన్ని మీకు ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి, ఎంతమందికి మనం రోజు వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం. మనం ఎంతమంది వాక్యాన్ని చదువుతూ మన తప్పులను సరిదిద్దుకుంటున్నాం. ఎంతమంది వాక్యాన్ని చదువుతూ నిత్యము జయ జీవితాన్ని చేస్తూ ఉన్నాం. మనల్ని మనమే పరీక్షించుకుందాం. మనము వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా బ్రతికేటప్పుడు రాజాది రాజు, దేవాది దేవుడు, ప్రభుల ప్రభు మనకు గొప్ప విషయాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనకు కలిగిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు, మీరు గమనించండి. యెహోషువ 1వ అధ్యాయంలో 8-9 చదవండి. యెహోషువ 1వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నేను ఏదైతే మాటలు చెప్పి ఉన్నానో నా యొక్క ధర్మశాస్త్రమును నువ్వు గైకొని నువ్వు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నీ మార్గమును నేను వర్ధిల్ల చేస్తాను. ఈరోజు చాలామంది చర్చికి సరిగ్గా రారు, ప్రార్థనకు సరిగ్గా రారు, కానీ వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలి. నేను ఒక ఆమె చెప్తుంది, నిన్న ఉదయం ఒక ఆమె చెప్తా ఉంది, 6 నెలలుగా ఆమె చర్చికి రాలా. కానీ ఏమడుగుతుందంటే, నాకు ఒక మంచి ఇల్లు కావాలి. ఈమె ఎవరు? సేవకులతో ఉన్న వ్యక్తి. సేవకులతో కూడా కలిసి పరిచయం చేశారు వీళ్ళు, భార్యాభర్తలు. సేవకులతో కూడా కలిసి సేవకునికి రైట్ హ్యాండ్గా ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే, కొన్ని పరిస్థితుల వల్ల ఆమె చర్చికి రాలేకపోతూ ఉన్నది. అదే సమయంలో ఆమె అడుగుతుంది, నాకు ఒక మంచి ఇల్లు ప్రభు కట్టిస్తే అప్పుడు నేను చర్చికి వస్తాను. చాలామంది ఇలాగే ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, ఆరోగ్యం కావాలి, కానీ వాక్యం వద్దు. స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆరోగ్యం కావాలి, కానీ దేవుడు వద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించాలి. యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడ్డ ప్రతి మాటల ప్రకారంగా మనం నడుచుకుంటేనే మన మార్గాలు వర్ధిల్లుతాయి, మనకు స్వస్థతలు కలుగుతాయి, మనకు ఆరోగ్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ప్రభు చెప్తున్నాడు, నేనే స్వస్థపరిచే యెహోవా రాఫా, ఈ రోగములన్నిటిని కూడా నేను మీకు రానివ్వను. ఎప్పుడు? నా ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతికితే, నా వాక్యానుసారంగా బ్రతికితే, నా వాక్యానుసారంగా మీరు బ్రతికినప్పుడు, ఆజ్ఞల ప్రకారంగా బ్రతికినప్పుడు నేనే మిమ్మల్ని స్వస్థపరుస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము లేకుండా స్వస్థత లేదు, వాక్యము లేకుండా ఆరోగ్యం లేదు, వాక్యము లేకుండా హెచ్చింపు లేదు, వాక్యము లేకుండా ఉజ్జీవము లేదు, వాక్యము లేకుండా జీవము లేదు, బ్రతుకు లేదు. వాక్యాన్ని వద్దనుకుని మనం చేసే ప్రార్థన కూడా దేవునికి అసహ్యం, హేయం. ధర్మశాస్త్రమును వినకుండా చెవులను మూసుకుని ప్రార్థన చేసేవాడి ప్రార్థన నాకు హేయమని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనకేం కావాలి?
ధర్మశాస్త్రం కావాలి. మనం చూడండి, మొదటి కీర్తనలో మనం చదువుతున్నాం కదా. మొదటి కీర్తనలో ఏమని చదువుతున్నాము? యెహోవా యొక్క ధర్మశాస్త్రమునందు. చదవండి ఒకసారి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. కంఠస్థముగా తెలుసు వాక్యం, కానీ దాన్ని మాత్రం చదవం. హల్లెలూయా, హల్లెలూయా. కంఠస్థంగా తెలుసు వాక్యాలు, కానీ మనం ఏం చేయం? దాన్ని చదవం. ప్రియులారా, మీరు ఎంతమంది నిజంగా ఈరోజు యథార్థంగా మీరు ఒప్పుకున్నట్లయితే ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు? చదివితే సరిపోలా, మళ్ళీ ఆ విధంగా బ్రతకాలి. చదవాలి, వినాలి, చదవాలి, విని ఆ విధంగా నడుచుకునేవాడే ధన్యుడని ప్రకటన సెలవిస్తుంది. వాక్యాన్ని చదవడం, వినడం మాత్రమే కాదు, ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే మనకు స్వస్థత, ఆరోగ్యము, మాత్రమే అభివృద్ధి. నిజంగా ఈరోజు బైబిల్ సెలవిస్తుంది, అప్పులే చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. అప్పే చేయకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడదని అంటారా? వాక్యం ఉందా లేదా బైబిల్లో? అప్పు చేయకూడదు. మీరు అనేక మందికి అప్పిస్తారు, మీరు అప్పు చేయకుండా ఉంటారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ ఈరోజు అప్పులు లేని వారు ఎవరు? అప్పులు లేని వారు ఎవరు? ఎవరు చూసినా, ఎక్కడ చూసినా అప్పే, ఎవరు చూసినా అప్పే. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుల్లో అప్పే, విశ్వాసుల్లో అప్పే, డబ్బున్నవాడు అప్పే, వ్యాపారం చేయడానికి అప్పే, పెళ్లి చేయడానికి అప్పే, ఇల్లు కట్టుకోవడానికి అప్పే, ప్రతి విషయాలకు అప్పు 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 అప్పు. ఇది ప్రభువుకి ఇష్టమా? మరి వాక్యంలో చెప్తున్నారు కదా. వాక్యంలో చెప్తూ ఉన్నప్పుడు కూడా మనం అప్పే చేస్తున్నామంటే మరి వాక్యానికి లోబడుతున్నామా? వాక్యానికి లోబడట్లేదా? అప్పు లేకుండా బ్రతకమని అనేక మందికి ఇచ్చి సహాయం చేయమని ప్రభు చెప్తా ఉన్నాడు. మనకు దేవుని చిత్తములో లేని కార్యాలు చేసేటప్పుడు అప్పు అవుతుంది. దేవునికి ఇష్టం లేని పనులు చేసేటప్పుడు అప్పు అవుతుంది. దేవుని అడగకుండా నువ్వు గృహాన్ని కట్టేటప్పుడు, దేవుని అడగకుండా నువ్వు ఏదో చేసేటప్పుడు తప్పకుండా నీకు అప్పు జరుగుతుంది. ఎందుకంటే నువ్వు చేసే పని దేవుని యొక్క కార్యములో లేనందువలన, దేవుని యొక్క ప్లాన్లో లేనందున అప్పు తప్పకుండా జరుగుతుంది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎవరమండి? వాక్యం సెలవిస్తుంది, దేవాది దేవుని యొక్క వారసులం, కుమారులం, కుమార్తెలం, బిడ్డలం, సొత్తు. హల్లెలూయా. మరి ఇలాగ ఉన్నప్పుడు ఒక అన్యునికి ముందు మనం తల వంచుకొని ఉంటే ఎలాగుంటుంది? నాకు ఒకసారి జరిగింది. నేను తమిళనాడులో పుట్టి పెరిగాను. తమిళనాడులో అక్కడ పుట్టి పెరిగి అక్కడే చదువుకున్న వాడిని. అయితే పరిచర్య కొరకు దేవుడు నన్ను పరిచర్య కొరకు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చాడు. నేను అక్కడే సువార్త పని చేస్తూ ఇవాంజలిస్ట్గా ఉన్నాను అక్కడ ఆంధ్రాలో. కానీ దేవుడు 2006లో ప్రభు నన్ను ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు ఒంగోలు దగ్గర పామూరు అనే యొక్క ప్రాంతం, ఇక్కడ నుండి సుమారుగా ఒక 400 కిలోమీటర్లు ఉండొచ్చు. ఆ యొక్క ప్రాంతంలో నేను ప్రస్తుతం పరిచర్య చేస్తూ ఉన్నాను. అక్కడికి వచ్చేటప్పుడు నాకు తెలుగు భాష కానీ, లేకుంటే తెలుగులో పాటలు కానీ, ఈ వాక్యాలు చెప్పడం కానీ నాకు తెలియదు. ప్రియులారా, ఒక తమిళ్ బైబిల్ చేత పట్టుకొని అక్కడ పరిచర్య అనేది ప్రారంభించాను. క్రొత్తలో నాకు వచ్చిన ప్రజలు చాలా తక్కువ మంది. క్రొత్తలో ఏమొస్తారు? అక్కడ పరిచయస్తులు లేరు, బంధువులు లేరు, మా ఇంటి వాళ్ళు, మా కులస్తులు, స్నేహితులు ఎవరు లేని యొక్క ప్రాంతం అది. అక్కడికి వచ్చి పరిచర్య చేసేటప్పుడు ఎవరు కూడా పరిచయం లేదు. కానీ అక్కడికి వచ్చినందువలన నన్ను నిలబెట్టడం కొరకు దేవుడు ఒక 10 మంది విశ్వాసులను ఇచ్చాడు. ఈ 10 మంది విశ్వాసులతో కూడా ఏం జరిగిందంటే పరిచర్య ప్రారంభించాను. ప్రియులరా, పైన ఒక 4 రేకులు ఉంటాయి, చుట్టూ ఏమీ ఉండదు. చుట్టూ తడక కానీ లేకుంటే గోడ కానీ ఏది ఉండదు. పైన ఒక 4 రేకులు. అలాంటి ఒక షెడ్ కింద నేను పరిచర్య ప్రారంభించాను. పరిచర్య ప్రారంభించిన తర్వాత ఒక సంవత్సరం అయిందో లేదో అక్కడి నుండి కాల్ చేయించారు. మళ్ళీ ఇంకొక దగ్గర ఒక గుడిసెలో పెట్టాను. ఒకే ఒక వారంలో అక్కడి నుంచి కాల్ చేయించారు. ఇంకొక గుడిసెలో పెట్టాను, అక్కడి నుంచి ఒక వారంలో కాల్ చేయించారు. ప్రియా దేవుని బిడ్డ, ఈ విధంగానే నా పరిచర్య స్టార్టింగ్లో జరుగుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా హిందూ, ముస్లిమ్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది.
మాత్రమే కాదు, కొన్ని కొన్ని ఆటంకాలు కూడా అక్కడ ఉన్నాయి. ప్రియ ప్రియ దేవుని బిడ్డ, జరిగిన ఒక సంభవం ఏంటంటే, నాకు ఆ కాలంలో కొత్తగా వాళ్ళు ఇంతకుముందు యేసు ప్రభుని ఎరగని వారు కొత్తగా చర్చికి వస్తే వాళ్ళకి కానుకలేం తెలుసు, కానుకలేం ఇవ్వగలుగుతారు, దశంభాగాలు ఏమి ఇవ్వగలుగుతారు, వాళ్ళకు తెలియదు కాబట్టి ఏంటి వాళ్ళకు ఏమి ఇవ్వాలి, సేవకునికి ఏం చేయాలనేది కూడా తెలియని యొక్క పరిస్థితిలో నేను అక్కడ సేవ ప్రారంభించాను. ప్రియా దేవుని బిడ్డ, ఏం జరిగేదంటే, ఒక వారానికి 50 రూపాయలు కానుకొచ్చేది, 40 రూపాయలు కానుకొచ్చేది, లేకుంటే ఒక 60 రూపాయలు కానుకొచ్చేది. ఈ కానుకలో నా 2 బిడ్డలు, నా యొక్క భార్య, నేను నలుగురము, అదేవిధంగా ఒక అద్దె ఇల్లు, ఇవన్నీ కూడా అద్దె కట్టుకుంటూ నలుగురం బ్రతకాలి. ఇలాగున్న సందర్భంలో ప్రియ దేవుని బిడ్డ, నేను గతంలో కూడా ఒక దగ్గర చెప్పాను సేవకుల మీటింగ్లో, నేను అదే మీకు చెప్తా ఉన్నాను. ఏంటంటే, ఇలాంటిగా ఉన్న సందర్భంలో ఒక షాప్ అతను, కిరాణా కొట్టతను పిలిచి చెప్పాడు, మీరు ఏం పని చేస్తారంటే, నేను పాస్టర్ గారిగా వచ్చాను, మిషనరీగా వచ్చానంటే, సరేండి, మీకు నెలకు సరిపడే సరుకులని తీసుకుని వెళ్ళండి, మీరు ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఇవ్వండి అని చెప్పాడు. నేనేం చేశానంటే, ఇంత చాలు కదా అని 2000 రూపాయలకి సరుకులు తీసుకున్నాను. 2000 రూపాయలకి సరుకులు తీసుకుంటే నెల అయిపోయిన వెంటనే అతను మళ్ళీ నన్ను అడగడం ప్రారంభించాడు. 2వ నెలలో నన్ను పిలిచి కొన్ని కోపంగా మాట్లాడి, కొన్ని బూతులు తిట్టి, అయ్యా నువ్వు ఇవ్వలేని వాడివి ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు, తప్పకుండా నువ్వు ఇవ్వు అని చెప్పి అడిగాడు. అతను కొంచెం వాళ్ళ భాషలో ఎలా మాట్లాడతారు, కోపంతో, బూతులతో, ఇవ్వలేని వాడివి ఎందుకు తీసుకున్నావు, తీసుకుని బాగా తిన్నావా, అది ఇదని చెప్పి కొంచెం మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. నన్ను పిలిచింది ఎవరు? దేవుడు. నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను? దేవునికి అసెంబ్లీలో. దేవుడు నన్ను ఇక్కడికి పిలిచాడు. ఇక్కడ నాకు బంధువులు లేకపోవచ్చు, స్నేహితులు లేకపోవచ్చు, కానీ నాకున్నది ఎవరు? దేవాది దేవుడు నాకు ఇక్కడ ఉన్నాడు. దేవాది దేవుడే నన్ను ఇక్కడ తీసుకుని వచ్చాడు. దేవుడే అభిషేకించాడు. దేవుడు అభిషేకించిన నన్ను ఈ లోకస్తుడు, ఈ అన్యుడు దూషించడం ఎలా? ఎందుకు ఇతని దగ్గర నేను ఎందుకు తల ఉంచుకోవాలి, ఇతని దగ్గర నేను ఎందుకు తిట్లు తినాలని? ప్రియా దేవుని బిడ్డలారా, జరిగిన సంభవం ఏంటంటే, అతను అరుస్తా ఉన్నాడు, తిడుతా ఉన్నాడు. నేను చెప్పాను, ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి, ఒక 2 రోజులు టైం ఇవ్వండి అని నేను చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళి ఒక 2-3 గంటలు కన్నీటితో ప్రార్థన చేస్తూ, నేను ఏడుస్తూ చెప్తున్నాను, ప్రభువా, ఈ సమస్య నుంచి నన్ను విడుదల చేయండి. ఒక అన్యుడు నన్ను తిట్టడం ఏంటి? నేను మీరు అభిషేకించిన, మీరు పిలిచిన మీ బిడ్డని, మీ సేవకుడినైన నన్ను ఇతడు తిట్టడం ఎలా? తిట్టాడు, వీడు తిట్టలేడు కదా, ఎందుకు ఇలా నేను ఇతని ముందు నేను తల ఉంచుకోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కన్నీటితో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ ఒక మాట చెప్పా, ప్రభువా, ఈ అప్పు నుండి నన్ను విడుదల చేయండి. ఈ అప్పు నుండి నన్ను విడుదల చేస్తే నేను బ్రతికినంత కాలము ఇక అప్పు చేయనని చెప్పి దేవునికి మాట ఇచ్చాను. ప్రియా దేవుని బిడ్డ, మా పాస్టర్ని పిలిచి చెప్పా, అమ్మా, ఇకపైన మనం అప్పు చేయకూడదు, అప్పు అనే మాట మనం తీసుకోకూడదు అని చెప్పి ఆమె దగ్గర చెప్పి, ఉంటేనే తిందాం, లేకుంటే లేదని ఆమెకు కూడా చెప్పి ఆమెను ఏం చేసామంటే ఆమెను ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఆ రోజు ప్రియా దేవుని బిడ్డ, ఒక దైవజనుడు, హైదరాబాద్ నుంచి ఒక దైవజనుడు అప్పుడే మొట్టమొదటిసారిగా మా గృహానికి వచ్చాడు. మొట్టమొదటిసారిగా మా దగ్గరకు వచ్చి ఆదివారం నాడు చర్చిలో వాక్యం చెప్పాలి. నా దగ్గర ఉండేది 4-5 విశ్వాసులే. ఆ 4-5 విశ్వాసుల దగ్గర వాక్యం చెప్పడానికి వచ్చాడు. నైట్ మాతో కూడా స్టే చేయాలి. నైట్ మాతో స్టే చేయాలంటే మాది రూమ్ కూడా చిన్న రూమే, అది ఒక 10 అడుగుల రూమ్. అది అందులో ఒక చిన్న చాప ఉంది. అందులో ఆ చాపని ఆయనకి ఇచ్చి మేమిటు ఒక చీర పరుచుకొని పడుకొని ఉన్నాం. ఉదయానికి ప్రార్థన చేసుకున్నాడు, లేచాడు. ఇక నేను వెళ్తాను అని చెప్పి ఏం చెప్పాడంటే, నీకు ఒక 2000 రూపాయలు అవసరత ఉన్నది, ఆ 2000 రూపాయలని ఇదిగో దేవుడు ఇవ్వమని చెప్పాడు అని చెప్పి ఆ 2000 రూపాయలు నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకెంత కావాలి? నాకు 2000 కావాలి. నేను చెప్పేది ఇప్పుడు కాదు, 2006లో
ఒక 17 సంవత్సరాలకు ముందు 18 సంవత్సరాలకు ముందు జరిగిన సంభవాన్ని చెప్తున్నాను. అప్పుడు ఆయన ఆ యొక్క 2000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంటనే ఆ కిరాణా షాప్ అతనికి వెళ్ళి చెప్పాను, ఇక నేను అడిగినా కానీ నాకు సరుకులు ఇవ్వద్దు, అప్పులే నాకు ఇవ్వద్దు, ఇక నేను ఎక్కడ అప్పు చేయనని చెప్పి అతనికి డబ్బు ఇచ్చి నేను రిటర్న్ వచ్చేసాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు తీసుకున్న తీర్మానమే ఈనాటి వరకు కూడా దేవుడు నన్ను అప్పులేని ఒక జీవితంగా, ఒక్క పైసా కూడా అప్పు లేకుండా దేవుడు ఒక మంచి మందిరాన్ని కట్టించాడు. ఆమెను మాత్రమే కాదు, ఒక మంచి గృహాన్ని కట్టించాడు. హిందువులకి, ముస్లిమ్స్కి అనేక మందికి నేను బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు చెప్పేది ఒకటేనండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు అప్పు లేకుండా చేస్తాడు, వ్యాధి లేకుండా చేస్తాడు, కష్టాలు, కన్నీరు, దుఃఖం లేకుండా చేస్తాడు. ప్రతీది కూడా మీరు చేసే ప్రతిదీ వాక్యములో ఉన్నదా, ఇది వాక్యానుసారమైనదా, ఇది దేవుడు చెప్పాడా, ఇది దేవుడు చెప్పలేదా అని చెప్పి ప్రతిదానికి కూడా వాక్యానుసారముగా మీరు గమనిస్తూ వెళ్ళండి. తప్పకుండా దేవుడు మీకు గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీకు స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి, మీకు మంచి దీవెనలు కావాలి, మంచి సమృద్ధి కావాలంటే మనమందరము దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలని, దేవుని యొక్క చేతులలో ఉండాలని, దేవుని యొక్క ఇష్టానుసారులుగా బ్రతకాలని, మన ఇష్టానుసారంగా కాదు, తండ్రి యొక్క చిత్తములో మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నీ జీవితంలో జరగాలంటే వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా బ్రతకండి. గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో వస్తాయి. 7 నుండి 10 వరకు మనం చదివేటప్పుడు వాక్యము ప్రాణమును తెప్పరిల చేస్తుంది. తెప్పరిల చేస్తుందంటే అర్థం ఏంటి? వాక్యము మనల్ని తెప్పరిల చేస్తుందంట. అంటే ఒక ఉజ్జీవాన్ని ఇస్తుంది. నీరసించిపోయిన వాడికి అక్కడ ఉత్సాహాన్ని, ఉజ్జీవాన్ని ఈ వాక్యం కలిగిస్తుంది. ఎవరైతే నీరసించిపోతున్నారో, ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే బలహీనపడిపోతున్నారో, ఆ బలహీన పడ్డ వ్యక్తుల మధ్యలో, కృంగిపోయిన వ్యక్తుల మధ్యలో దేవుడు ఆ వారి ప్రాణాన్ని తెప్పరిలా చేస్తున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యము మనల్ని ఉత్తేజింప చేస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. మాత్రమే కాదు, మన జీవితాలను మారుస్తుంది వాక్యం, మన బ్రతుకునే మారుస్తుంది వాక్యం, మన దరిద్రాన్ని మారుస్తుంది వాక్యం. కాబట్టి ఈ వాక్యము లేకుండా మనము ముందుకు అడుగు వేయకూడదు. పేదలైన వారిని జ్ఞానులుగా చేస్తుంది ఈ యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాత్రమే కాదు, 8వ వచనంలో మనం గమనించేటప్పుడు ఈ యొక్క వాక్యం అంట ఇంకను ఆకర్షించి సంతోషింప చేస్తున్నదంట. ఈ వాక్యము నిర్మలమైనదంట. ఈ వాక్యము కన్నులకు వెలుగునిస్తున్నది. మాత్రమే కాదు, ఈ వాక్యము సత్యమైనది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనాన్ని చదవండి, 9 చదవండి తొందరగా. పవిత్రమైనది, చూడండి, యెహోవా యందు భయము మనకు కావాలంటే ప్రభుకు భయపడుట జ్ఞానమునకు మూలము. మనం భయము, భక్తితో బ్రతకాలంటే వాక్యము ఎరగకపోతే భయం ఉండదు. వాక్యము ఎరగకపోతే లోకానుసారుల వల్ల ఉంటాం. వాక్యము ఎరగకపోతే పాపము పైన అవగాహన ఉండదు. వాక్యము ఎరగకపోతే నిజ దేవుడైన దేవుణ్ణి మనం తెలుసుకోలేము. కాబట్టి వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. వాక్యము ఏంటంటే కన్నులకు వెలుగునిస్తుంది, త్రోవకు మార్గాన్ని ఇస్తుంది. ఈ యొక్క వాక్యము మనకు ఇంకను కూడా చదవండి, కింది మాటలు కూడా చదువుకుందాం. 10వ వచనాన్ని. బంగారము కంటే శ్రేష్టమైనది. వాక్యము ఎలాగంట, మీరు ఏమి ఇంట్లో డబ్బు బంగారం చేర్చి పెట్టుకోకపోయినా ఏం చేర్చి పెట్టుకోండి? వాక్యాన్ని చేర్చి పెట్టుకోండి. ఎక్కడ? హృదయంలో వాక్యాన్ని స్టోర్ చేసుకోండి. హల్లెలూయా. వాక్యమే లేని రోజులు రాబోతున్నాయి, బైబిలే లేని రోజులు రాబోతున్నాయి. కాబట్టి సంఘాలే లేని రోజులు, సేవకులే లేని రోజులు రాబోతున్నాయి. కాబట్టి వాక్యాన్ని హృదయంలో పదిలం చేసుకోండి. మీరు గమనించండి, చాలామంది చెప్తూ ఉంటారు పవర్, శక్తి. పవర్ అంటారు. పవర్, శక్తి అంటే ఏంటండి? దేవునికి అగ్ని, దేవునికి పవర్ అంటే ఏంటంటే
వాక్యాన్ని చదివి వాక్యాన్ని ఎక్కువగా వాడు హృదయంలో నిలుపుకునేటప్పుడు, వాక్యాన్ని చదివి వాక్యాన్ని ఎక్కువగా హృదయంలో స్టోర్ చేసుకునేటప్పుడు ఆ వాక్యమే అతనికి శక్తినిస్తుంది, వాక్యమే అతన్ని బలపరుస్తుంది, వాక్యమే అతనికి సమస్తమైన కార్యములను బోధిస్తూ బలవంతునిగా చేస్తుంది. హల్లెలూయా. బలము లేని వారికి బలమును, బుద్ధి లేని వారికి బుద్ధిని, జ్ఞానం లేని వారికి జ్ఞానమును, పేదలను జ్ఞానులుగా చేయాలంటే వాక్యము సమృద్ధిగా లోపల ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీకు మీరు గమనించాలి, నేను చాలా సందర్భాల్లో గమనించాను. ఒకసారి ఒక 18 క్షుద్ర శక్తులు పట్టిన ఒక వ్యక్తికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అతనిలోనికి అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఈ 18 క్షుద్ర శక్తులు పట్టి ఉంటే ఏం చేస్తారంటే, ఉపవాసాలుండో దానికి ఎలాగనైనా ఉపవాసాలుండో, లేకపోతే 2-3 సేవకులు వెళ్ళో దాన్ని గోలగోలగా ప్రార్థన చేయాలని, లేకుంటే అభిషేకంలో నింపబడి ప్రార్థన చేయాలని చాలామంది ఎదురు చూస్తారు. కానీ మీరు గమనించాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు నాకు చెప్పింది ఏంటంటే, ఒక కీర్తన భాగాన్ని చదవమన్నాడు, ఒక వాక్యాన్ని చదవమన్నాడు. ఆ వాక్యాన్ని చదివిన వెంటనే అక్కడ జరిగిన ఒక సంభవం ఏంటంటే, ఆ వ్యక్తి ఏమో 18 క్షుద్ర శక్తులు పట్టి ఎలాగున్నాడంటే యోబులాగున్నాడు. ఆ కాలంలో యోబు ఎలాగున్నాడో ఆ విధంగా. ఆ యోబును చూడలేదు, కానీ నేను ఈ యోబును చూశాను. ఈ యోబు ఎలాగున్నాడంటే, ఇక్కడ ఒక టవల్ మాత్రం, ఒక గోసిలాగా కట్టుకున్నాడు, ఒక టవల్ అంతే, కింద పైన ఏమీ లేదు. ఇతని యొక్క శరీరములో నుండి చేప పొలుసుల వంటి అవి రాలుతూ ఉన్నాయి, చేప పొలుసుల వంటివి రాలుతున్నాయి. ఈ శరీరములో ఆ యొక్క కండను కొంచెం తొలగించి చూస్తే, అంటే మనలాగా లేదు, ఆ చేప పొలుసులని రాలుతూ ఉన్నాయి. ఆ షర్టు విప్పినప్పుడంతా ఒక 1/2 కిలో రాలిపోతాయి. అయితే ఆ లోపల చూసినప్పుడు లోపల ఉన్న కండ, ఎముకలు, రక్తము, నీరంతా కనబడుతూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇతనికి ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యాన్ని చదివితే అతను ఏమయ్యాడంటే కింద పడిపోయాడు. వచ్చావా, నీ దగ్గర నుండే నేను ఇతన్ని వేరు చేశాను, నీ దగ్గర నుంచి ఇతన్ని దూరం చేశాను, నువ్వు వచ్చావా అని చెప్పి అది మాట్లాడుతుంది. కింద పడిపోయాడు. ఇంకొక విషయం ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఆ వాక్యం చదివినప్పుడు జరిగిన ఒక కార్యాన్ని చెప్తూ ఉన్నాను. మనుషుల యొక్క మహిమ కాదు, మనుషుల యొక్క చేతులు పెట్టి ప్రార్థన చేయడం కాదు, వాక్యాన్ని చదివినప్పుడు జరిగిన ఒక అనుభవాన్ని మీకు చెప్తా ఉన్నాను. అతను కింద పడిపోయి అతని లోపల ఉన్న దురాత్మలు ఒకటిగా పేరు చెప్పుకుంటూ బయటికి వస్తూ ఉన్నాయి. నేను వెళ్ళి బైబిల్ని అతని గుండెలపైన పెట్టాను. బైబిల్ని గుండెలపైన పెడితే ఇక దాన్ని తీయలేకపోతున్నాడు, దాన్ని మోయలేకపోతున్నాడు, అది చాలా బరువని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్ట శక్తులకు ముందు వాక్యాన్ని మనం ఉపయోగించినప్పుడు దుష్ట శక్తులన్నీ కూడా బలహీనపడిపోతాయి, పారిపోతాయి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు సాతానుని జయించేటప్పుడు, సాతానుతో అక్కడ మాట్లాడేటప్పుడు, ఉపవాసము తర్వాత అక్కడ శోధించబడేటప్పుడు సాతానుతో అక్కడ కొన్ని కార్యాలను అక్కడ చేస్తూ వాక్యము ద్వారానే సైతానును జయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను జయించాలన్నా కానీ వాక్యము మనలో ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని చెప్పి వాగ్దానాన్ని పలుకుతూ మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం చేసేటప్పుడు గొప్ప ఆశీర్వాదం మనకు ఉంటుంది. చూడండి 10వ వచనంలో, బంగారము కంటే శ్రేష్టమైనది తేనె కంటెను, జుంటె తేనె దార కంటెను మధురమైనది. బంగారము కంటే శ్రేష్టమైనది, జుంటె తేనె దార కంటే, చూడండి, బంగారము కంటే విలువైనది. నువ్వేది, నీ దగ్గర డబ్బు ఉన్నదో, బంగారం ఉన్నదో, నగలున్నాయో లేవో, ఆస్తి ఉందో లేదో, వాక్యాన్ని చేర్చిపెట్టుకోండి. నీకు సమస్త ఐశ్వర్యమును, సమస్తమైన ఆస్తిని, సమస్తమైన బలమును, సమస్తమైన ఆరోగ్యమును ఈ వాక్యం మనకి ఇస్తుంది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. తేనె కంటే మధురమైనది, జుంటు తేనె దారుల కంటే ఆయన వాక్యమే మధురమైనది. హల్లెలూయా. ఎంత రుచియో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వీట్ తిని చూడండి, ఎంత తింటారా మీరు? స్వీటు 1/4 కిలో తింటారా? సరే, కిలో తీసిస్తే కిలో తింటారా? 1 కేజీ తింటారా? తినలేం. ఒక 100 గ్రాములు, ఒక 2 ముక్కలు తిన్న వెంటనే అయిపోయింది. కానీ వాక్యం అలా కాదు. చదివే కొద్ది ఇంకా 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 మధురంగా మారుతుంటుందే కానీ
చేదు అనిపించదు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అక్కడ చెప్తున్నాడు, బంగారం కంటే శ్రేష్టమైనది, తేనె కంటే మధురమైనది అని ఈ వాక్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో చెప్తాడు, వాక్యము వలన మనకు లాభము కలదు. చదవండి 11. వాటి వలన సేవకుడు, చూడండి, వాక్యము వలన సేవకురాలు, విశ్వాసులు హెచ్చరిక పొందుతున్నారు. వాక్యాన్ని గైకొనుట వలన గొప్ప లాభము కలుగుతూ ఉంది. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి వాక్యం కావాలి? అయ్యో, ఎవరికి వద్దా? కావాలంటే చేతులు ఎత్తాలి కదా. నాకు కావాలి. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది కావాలి? వాక్యం కావాలి. ఆమేన్. కాబట్టి మనం వాక్యానుసారంగా బ్రతుకుదాం. ప్రతిరోజు కూడా వాక్యం లేకుండా బయటికి వెళ్ళకండి. వాక్యాన్ని చదవండి. మీరు వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి బయటికి వెళ్ళి ప్రతిరోజు మీరు జయిస్తారు. ఏ సమస్య అయినా కానీ, నేను దేవుని యొక్క అభిషిక్తునిగా, దేవుని యొక్క ప్రవక్తగా మీకు చెప్పే ఒక విషయం ఏంటంటే, మీరు ఏ రోజైతే వాక్యము చదవరో, ఏ రోజైతే ప్రార్థన చేయరో, ఆ రోజు మీకు విజయము దొరకదు. మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదివి వాక్యాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళండి. ఈ వాక్యమే సర్వాంగ కవచముగా ఉంటుంది. హల్లెలూయా చెప్దామా? వాక్యమే సర్వాంగ కవచము. ఎఫెసీ 6:12 నుండి మనం చదువుతూ ఉన్నాం, సర్వాంగ కవచమును ధరించుకున్నామని. సర్వాంగ కవచాన్ని ధరించుకో. కన్నులకి, నోటికి, ఆ యొక్క చెస్ట్కి, అదేవిధంగా కాళ్ళకి, పాదములకి, సమస్తమునకు ఆ ఆయుధమును, ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటే అర్థం ఏంటంటే, దుష్టుని యొక్క అగ్ని అస్త్రములను అణుచుటకు మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. దుష్టుడు కనపడకుండా ఉండాలంటే, దుష్టుని ఎదిరించాలంటే మన సర్వ ఆ అవయవములు, ఆయుధమును ధరించుకోవాలంటే దేవునికి వాక్యాన్ని మనం ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఉంటేనే జయము, వాక్యము లేకుంటే లేదు జయము. ఆమెన్. మనకు విక్టరీ కావాలంటే వాక్యం కావాలి. ఈ వాక్యమే యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. వాక్యమే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరు కూడా తలదించుకొని ప్రార్థన చేసుకున్నాం. ఈ వాక్యము నాకు కావాలి, ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది, ఆమెను కృపాశక్తి, ఆమెను యొక్క దేవుని యొక్క మహిమను నాకు ఇస్తుందని చెప్పి అందరిని కూడా ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చేను. తెలిస్తే పాడండి నాతో కూడా. నీ వాక్యమే నన్ను బాధలలో, కృపాశక్తి, దయాశక్తి, వాక్యమై, కృపాశక్తి, దయాశక్తి, వాక్యమై, నీ వాక్యమే నన్ను బాధలలో. ఆయన వాక్యం మనం బ్రతికించేది, ఆయన వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది, నెమ్మదిని కలగజేయగల దేవుడు. మనలో దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఉండాలని ప్రార్థన పూర్వకంగా మనం ఉందాము. ఈ సమయంలో దైవజనులు, దైవ సహాయం గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాను. ప్రార్థన పూర్వకంగా మనం ఉందాము. అయా, ఈరోజు మీరు నాతో మాట్లాడారు. నీ వాక్యము నాలో ఉండాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే నన్ను నడిపించేది, నీ వాక్యమే నా జీవితంలో నెమ్మదిని కలగజేసేదని ప్రార్థన పూర్వకంగా ఉందాం. మన మధ్యలో దైవజనులు ప్రార్థన చేస్తాం. చక్కని వర్తమానాన్ని మోసుకుని వచ్చిన దేవుని దాసుల ద్వారా మనందరం ఎంతో విని ఉన్నాం. ప్రియులారా, నిజంగా వాక్యం కరువయ్యే ఈ రోజులలో అభిషక్తుడు నిజంగా ఆయనను ప్రకటిస్తూ ఆశ కలిగిన వారందరికీ తృప్తిని, ఆహారం ఇచ్చినట్టుగా అనేక శ్రమలు సహించి తన సేవా జీవితంలో పడినటువంటి ఒక్కొక్క అంశము మనను బలపరుస్తుంది. ప్రియులారా,
మనకంత సుఖమే కావాలి, మనకంత పూరుకునే గిఫ్ట్ లాగా రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆ వాక్యం ఎంత విలువైనది, ఆ వాక్యం ఎంత శ్రేష్టమైనది, ఆ వాక్యం సృష్టిని ఎలా తయారు చేసింది, ఆ వాక్యములో ఉన్న మహిమ ఏమిటి, ఆ వాక్యం నన్ను ఎలా శక్తిగా మారుస్తుంది. ఓ క్రైస్తవుడా, ఓ నిజ క్రైస్తవుడా, నీ నామకార్థాన్ని విడవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి క్రిస్మస్ పండుగలు ఇలాంటివి ఎన్నెన్నో చేసుకుంటూ పోతున్నావు, కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వెందుకు పక్కన పెడుతున్నావు? నీతో ఇంతసేపు దేవుడు మాట్లాడలేదా? నీకు భయము భక్తి అవసరం లేదా? నిన్ను రూపించిన దేవుడు నీతో మాట్లాడాడు కదా. ఇప్పటికైనా నువ్వు సాగిలపడు. ప్రతి దినము ఆకాశము ఆయన మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయనకు బోధిస్తున్నాడు, ప్రతి సంత వీధిలో కేకలు వేస్తున్నాడు. ఎందుకు? నా ప్రజలు జ్ఞానం మరిచి నన్ను విడిచిపోతున్నారు. తండ్రి, 100 గొర్రెలాగా మేము వెళ్ళిపోతున్నామయ్యా. అయ్యా, ఈరోజు ఆ ఒక్క గొర్రెని నేనే తండ్రి